వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే మ్యాథ్ జోన్. మన వీడియోస్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఈయన గుర్తున్నారా? గత వీడియోలో వచ్చిన గోపాలయ్య గారు ఈయనే. మిత్రులారా, ఎలా ఉన్నారు? ఈరోజు సరదాగా ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా వినండి, సమాధానం చెప్పండి. భీమునిపట్నం అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్న సూరవర్మ రాజుగారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు. అయినా ఎప్పటికప్పుడు గూఢచారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఒక గూఢచారి ఏదో ఒక వర్తమానాన్ని తీసుకువచ్చాడు. మహారాజా, మన ఖజానాను కొలగొట్టడానికి దొంగలు వస్తున్నట్టుగా సమాచారం అందింది. ఖజానా నిండా సంపద ఉంది, జాగ్రత్తగా కాపాడండి. కాపాడిన వారికి మంచి బహుమతి కూడా ఇస్తానని ప్రకటించండి. దొంగలు తెలివితేటలు ఉపయోగించి అక్కడ ఉన్న ఖజానాను మూటలు కట్టుకుని పరుగు లంఘించారు. అక్కడ ఉన్న నది వద్దకు వారు తెచ్చిన మూటలను చేరవేశారు. నది వద్ద 3 పడవలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ పడవల్లో వారు తెచ్చిన ఖజానాను, సంపదను అంతా కూడా భద్రపరిచి ప్రయాణం మొదలుపెట్టారు. మార్గమధ్యంలో పడవలో బరువు ఎక్కువగా ఉండడం వల్ల పడగ మునిగిపోతుందేమో అని మొదటి పడవ వాడికి భయం వేసింది. ఒరే అన్న, నా పడవలో కొన్ని మూటలు నీ పడవలో వేసుకోరా అని రెండో వాడితో అన్నాడు. అయితే నా పడవలో ఎన్ని మూటలు ఉన్నాయో అన్నీ ఇవ్వు. అన్ని మూటలే వాడికి విసిరాడు. కొంత దూరం వెళ్ళేసరికి రెండో పడవ మునుగుతుందేమో అని భయం వేస్తోంది. అప్పుడు రెండో పడవవాడు మూడో పడవవాడితో, ఒరే, నా పడవ మునుగుతుందేమో అని భయం వేస్తోందిరా, కాబట్టి కొన్ని మూటలు నీ పడవలో వేసుకో. నా పడవలో కూడా ఎన్నున్నాయో అన్ని మూటలే నాకు ఇయ్యి అన్నాడు మూడోవాడు. అలా చేస్తే ముగ్గురి దగ్గర కూడా సమానంగా ఉన్నాయి. వీరందరూ కష్టపడి ఒడ్డుకు చేరుకుని ఒడ్డున అన్నీ కూడా పేర్చుతున్నారు. ఇంతట్లో అక్కడికి రాజభటులు రానే వచ్చారు. వెంటనే వారిని చెరసాల్లోకి తీసుకుపోయారు. మొత్తం మూటలు 12గా లెక్కించారు. సంపదను సురక్షితంగా కాపాడారు. సమాచారం ఇచ్చిన ఆ వేగుకు మహారాజు గారు విలువైన కానుకని ఇచ్చారు. అయితే మొదటిగా ఒక్కొక్క పడవలోనూ ఎన్నేసి మూటలు చొప్పున సర్దారు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ KSK Math Zone.